నమస్తే బోసుకుమార్. పివి సునీల్ కుమార్ గారు గుర్తున్నారా? బట్ నేను చెప్పగానే మీకు గుర్తుపట్టకపోతే కొంతమంది రఘురామకృష్ణరాజు గారి కేసులో ఆయన అరెస్ట్ చేసి ఆయన జైలుకి తీసుకువెళ్లి ఆయన చిత్రహింసలు పాలు చేసినటువంటి టీమ్ లో ఈయన కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి అంటే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇది మనం చెప్పిన మాట కాదు. రఘురామకృష్ణరాజు గారు ప్లస్ చాలా న్యూస్ లో చూసాము. ఇదంతా నడిచింది. ఇప్పుడు ఆయన సస్పెండ్ లో ఉన్నాడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, అంటే అప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఎంపీని అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేశాడు. అంటే వాళ్ళ పర్సనల్ గ్రడ్జ్ తీర్చడానికి ఈయన అధికారాన్ని దుర్వినియోగం చేసి రఘురామకృష్ణరాజు గారిని హింసించాడు అనేటువంటి విధంగా చాలా సార్లు ఆయన ప్రస్తావించాడు. చాలా సార్లు మన న్యూస్ లో చూసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడడానికి అంత సీనియం ఉంది అంటే దీంట్లో 2-3 పాయింట్లు ఉన్నాయి. నెంబర్ 1, ఈయన్ని డిస్మిస్ చేయమని రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి లేఖ రాయటం. 2, ఈ పివి సునీల్ కుమార్ గారు ఒక రాజకీయ పార్టీ, అంటే ఊరు పేర్లేటువంటి ఒక రాజకీయ పార్టీ అయితే ఆ రాజకీయ పార్టీకి సంబంధించి ఆ సమావేశంలో ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే అషామాషి మాటలు మాట్లాడలేదు. దీనికి ఈ విషయం ఏంటి? ప్లస్ ఈయన ఒకవేళ డిస్మిస్ గా చేస్తే వైసీపీ పార్టీ ఏ స్టెప్ తీసుకుపోతుంది? ఈ 3 విషయాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఈయన డిస్మిస్ చేయమని చెప్పేసి కేంద్రానికి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు లేఖ రాశారు అంటే, ఈయన కులాల గురించి మతాల గురించి ఒక సభకి వెళ్లి ప్రస్తావించాడు. కాబట్టి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఖచ్చితంగా అలా ప్రస్తావించడానికి వీలు లేదు అనేటువంటి రూల్ అయితే ఒకటి ఉంది కంపల్సరీగా. ఆ రూల్ ని ఈయన అతిక్రమించాడు. కాబట్టి కులాలని మతాలని రెచ్చగొడుతున్నాడు అనేటువంటి విధంగా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన జాబ్ ఉంది, బట్ సస్పెండ్ అయి ఉన్నాడు. అంతే 7-8 నెలల నుంచి సస్పెండ్ అయి ఉన్నాడు ఆయన చేసుకున్న తప్పుల వల్ల. కాబట్టి అయినా కూడా ఉద్యోగంలో ఉన్నట్టే. కాబట్టి శాలరీ రాదంతే, కానీ ఉద్యోగంలో ఉన్నట్టే, కంప్లీట్ గా తీసేయలేదు. అలాంటి విధానంలో ఉండి కులాల గురించి మతాల గురించి రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడాడు అనేటువంటి విధంగా ప్రూఫ్స్ తోటి ఒక లేఖ కేంద్రానికి రఘురామకృష్ణరాజు గారు రాసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నెంబర్ 2 ఏంటంటే ఈయన చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే, ఈయన ఒక సభకి వెళ్ళిపోయి కులాలకు సంబంధించి, అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కలిస్తే అంటే రాజ్యాంగం బలపడుతుంది, రాజ్యాంగానికి విలువ పెరుగుతుంది అనేటువంటి విధంగా, అంటే ఎగ్జాక్ట్ గా అదే కాదు, ఆ కోణంలో మాట్లాడాడు. దీంట్లో మనం తీసుకోవాల్సిన ఎంతవరకు అంటే కాపులు ఎస్సీలు కలవాలి అనేటువంటి విధంగా ఈ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. అయితే దీంట్లో ప్రధానంగా చాలా పెద్ద వ్యూహం ఉన్నటువంటి పరిస్థితులు ఉంది. వీళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే, నేను చాలాసార్లు ప్రస్తావించాను, ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా నేను చెప్పేటువంటి మాట ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి తన సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక వేరే సామాజిక వర్గం కంప్లీట్ గా ఆయనకి దగ్గరైంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి వర్గీకరణ ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం వైసీపీ పార్టీ కంప్లీట్ గా దగ్గరకు వచ్చింది, కంప్లీట్ గా 100% ఆయనకి సపోర్ట్ ఇస్తుంది అనేటువంటి విధంగా ఖచ్చితంగా చాలా మంది ఇప్పటి వరకు మాట్లాడారు. నేను కూడా చాలా సార్లు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చితక పార్టీలు పెడుతున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు జడా శ్యామ్ కుమార్ గారు అని చెప్పేసి, ఐఏఎస్ విజయ్ కుమార్ అని చెప్పేసి, వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. కొంతమంది జడ్జిలు, లాయర్లుగా, కొంతమంది ఐఏఎస్ లుగా రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళు, లేకపోతే జాబ్ వదిలేసినటువంటి వాళ్ళు, లేకపోతే ఇట్లాగా సిఐడి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఒక ఏకమైపోయి మామూలుగా ఆ సామాజిక వర్గానికి నాయకులు అయిపోదాం అనేటువంటి విధంగా. అంటే ఎస్సీలకు ఊపిరి ఊదినటువంటి మందకృష్ణ మాదిగ గారి వల్ల ఏమీ కాలేదు. ఆయన పార్టీ పెట్టి ఆయనే ఓడిపోయినటువంటి పరిస్థితి, దానికి గెలవలేదు. సరే, ఓకే, రైట్, ప్రయత్నం చేయడంలో తప్పేం కాదు, కొత్త పార్టీ పెట్టుకోవడంలో తప్పు ఏం కాదు, ప్రజాసేవ చేయాలనుకోవడంలో కూడా తప్పేం కాదు. ఎందుకంటే ప్రశ్నించేటువంటి గొంతులు ఎక్కువ ఉంటే ప్రజాస్వామ్యం అంత బలపడుతుంది, అంత బ్రతికి ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఓకే, కాబట్టి ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరైనటువంటి ఇప్పుడు ఈ పివి సునీల్ కుమార్ అనేటువంటి ఆయన కానీ, జడా శ్రావణ్ కుమార్ గారు అనేటువంటి ఆయన కానీ, లేకపోతే ఈ ఐఏఎస్ విజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ, జడా శ్రావణ్ కుమార్ గారు సపరేట్. ఎందుకంటే ఆయన ఏ ఎండకా గొడుగు పడతాడు అనేటువంటి వాదన బలంగా ఉంది. ఎందుకంటే మొన్నటి దాకా ఎలక్షన్స్ అవ్వక ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు అనేటువంటి విధంగానే చిత్రీకరించి మాట్లాడినటువంటి ఆయన, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ ముందు కూడా ఆయన అనుకున్నది జరగకపోయేసరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కువగా కూటమిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. అంటే ఆయన అధికారమే పరమావధి, నేను అనుకున్నది సాధించాలి అంటే ఆయన రాజకీయంగా ఎదగటం కోసం ఆయన ఏ ఎండకా గొడుగు పడతాడు అనేటువంటి క్యారెక్టర్ ఆయన అనేటువంటి విధంగా ఇప్పటికే సోషల్ మీడియా గగ్గులెత్తిపోయింది. ఇక ఐఏఎస్ విజయ్ కుమార్ అనేటువంటి ఆయన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ అయినటువంటి వ్యక్తి. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పివి సునీల్ కుమార్ అనేటువంటి ఆయన ఈ ట్రూప్ లో జాయిన్ అయ్యాడు. కాబట్టి కాపుల్ని ఎస్సీలని ఏకం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా సీఎం చేసేయచ్చు అనేటువంటి వాదనతోటి ఎస్సీస్ లో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడంలో భాగంగా ఇది టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఈ వాదన వాడాడు అనేటువంటి క్లియర్ గా అర్థమవుతున్నటువంటి చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఓకే, నెంబర్ 3,
ఒకవేళ రఘురామకృష్ణరాజు గారి లేఖ కేంద్రానికి అంది, వాళ్ళు దాన్ని చూసి పరిశీలించి ఆయన ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగానే మాట్లాడాడని చెప్పేసి చూస్తే, వీడియోలు కూడా రిలీజ్ అయినాయి, చూస్తే ఆయన ఒకవేళ డిస్మిస్ చేశారు, ఉద్యోగం తీసేశారు అనుకోండి, ఏమైతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఎంపీ టికెట్ ఏదో టికెట్ ఇస్తాడు. ఒకవేళ గెలిచాడు అనుకోండి, ఓకే. గెలవలేదనుకోండి, మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. కానీ వైసీపీ పార్టీలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు, రాజకీయాల్లోకి వెళ్తాడని మాత్రం క్లియర్ గా జరుగుతున్నటువంటి విషయం. అంటే ఇక్కడ యాతావాత తేలుతున్నటువంటి విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం ఎక్కువ పర్సెంట్, అందరూ కాదు, ఎందుకంటే ఆ సొంత సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయలేదు పోయినసారి, కొంతమంది ఎక్కువ పర్సెంట్, ప్లస్ అది కూడా కాకుండా ఎస్సీ సామాజిక వర్గం కూడా రెండుగా చీలిపోయింది. వాళ్ళలో మాదిగాస్ మాలాస్ ఉంటారు, ఉపకులాలు చాలా ఉంటాయి. వాళ్ళలో మాదిగాస్ ఎక్కువగా కూటమికి సపోర్ట్ చేస్తారు, మాలాస్ కంప్లీట్ 100% జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది సునీల్ కుమార్ గారు. ఒక కొత్త పంద అనమాట ఇది, కాపులని ఎస్సీలని ఏకం చేయాలి అనేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి మాట. ఇవన్నీ కూడా కేంద్రానికి కంప్లైంట్ వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నాయి. బట్ ఏమైతే చూడాలి, ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి టాపిక్. మరేమైతే చూడాలి.